ఈ పర్వత శ్రేణులు సాక్షాత్తు పరమశివుడు ఆనందతాండవము చేసిన పవిత్ర ప్రదేశము. ఇది భూకైలాసముగా కూడా పిలువబడుతుంది. ఈ పర్వత శ్రేణులు దక్షిణ కైలాసముగా భక్తులు విశ్వసిస్తారు. ఈ పవిత్ర ప్రదేశము దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ జిల్లా నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ పర్వత శ్రేణులు పశ్చిమ కనుమల్లో నీలగిరి రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాయి. ఈ పర్వత శ్రేణుల పేరు వెలియాంగిరి కొండలు. ఇక్కడ వార్షిక వర్షపాతము 500 మిల్లీమీటర్ల నుండి 700 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నుండి మే నెల వరకు మాత్రమే భక్తుల సందర్శనకు అనుమతినిస్తారు. ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మికత, జ్ఞానము, జీవిత సత్యాలు, మానవ జీవన గమనములోని ప్రముఖ విషయాలను మానవులకు స్ఫురణలోకి తేవడానికి చేసే గొప్ప ఆధ్యాత్మిక యాత్ర. పర్వతాలను అధిరోహించడము, అడవి గుండా 7 కిలోమీటర్లు కఠిన సవాళ్లు ఎదుర్కొంటూ యాత్ర చేయవలసి వస్తుంది. చివరకు ఆ స్వయంభూలింగాన్ని దర్శించుకొని మనం అనేది మిథ్య, శాశ్వత శివ సాన్నిధ్యమే మన అంతిమ గమనం అనే సత్యాన్ని తెలుసుకోగలుగుతాము. జీవితం ఉన్నంతకాలము భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ సత్కర్మలు చేస్తూ ఉండగలిగే శక్తినిచ్చే పరమ పవిత్ర భూ కైలాస యాత్ర. ఇక్కడ 7 పర్వతాలు అధిరోహించడము మనిషిలో ఉన్న 7 చక్రాలను శుద్ధి చేస్తుంది. ఆ 7 చక్రాలు గల వెన్నుపాముతో మనిషి ఆ శివుని మెడలోని నాగేంద్రుణ్ణి దర్శించుకోవడానికి చేసే అతి పవిత్రమైన యాత్ర. అసలు శివుని మెడలో పాము ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? క్షీరసాగర మదనం చేసేటప్పుడు ఆలాహలం బయటికి వస్తుంది. ఆ ఆలాహలము సృష్టిని దహింపచేసే అంత శక్తి కలిగి ఉంటుంది. అప్పుడు బీతిల్లిన దేవతలు, రాక్షసులు ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తాడు. ఆ పరమశివుడు భోలాశంకరుడు కదా, మరియు కారుణ్యమూర్తి కదా. అందుకే ఆ కారుణ్యమూర్తి ఆ ఆలాహలాన్ని స్వీకరిస్తాడు. అప్పుడు శివుని కంఠము నీలిరంగులో మారిపోతుంది. అప్పుడు వాసుకి శివుడికి కంఠాభరణమై అతని దేహములోకి విషం వెళ్లకుండా చేస్తుంది. అలాగే మనలో 7 చక్రాలు గల వెన్నుపామును జాగృతతో ఉంచగలిగితే మనలో దైవత్వము పరిడవిల్లుతుంది. హరిషట్వర్గాలను జయించగలుగుతాము. నాది నాది అనే భ్రమను వీడి అంతా మనదే అనే స్ఫురణ కలుగుతుంది. ప్రతి పనిలో, వస్తువులో, ప్రాణిలో, పశుపక్షాదిలో భగవంతుణ్ణి చూడగలుగుతాము. మొదటి పర్వత అధిరోహణ ఈ 7 పర్వతాలలో కఠినమైనది. పర్వతం ఎత్తుగా ఉండటం వలన, కఠినమైన మార్గాలు ఉండటం వలన ప్రయాణము అంత సులభతరము కాదు. ఈ పర్వతారోహణ వలన మనలోని మూలచక్రం ఉత్తేజితం కావించబడుతుంది. మూలచక్రం ఉత్తేజంగా లేనప్పుడు వ్యక్తి అస్థిరతంగా, నిస్సత్తువగా, లక్ష్యము, ఆశయము పై ధ్యాస లేకుండా భయం, అభద్రత మరియు నిరాశతో ఉంటాడు. ఈ పర్వతం అధిరోహించాలనే లక్ష్యము, శివుని మీద ఉన్న అపారమైన భక్తి మనలో ఈ పర్వతాన్ని అధిరోహించడానికి శక్తినిస్తుంది. ఏది కాదన్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా మన సంకల్పం ఫలిస్తుంది. ఆ సంకల్ప ఫలితం వల్ల మనలో మూసుకొనిపోయిన మూలచక్రము ఉత్తేజితం కావించబడుతుంది. ఆ మూలచక్రము ఉత్తేజమైనప్పుడు మనలో స్థిరత్వము, విజయం వైపు పయనము జరుగుతూ ఉంటుంది. 2వ పర్వతము అధిరోహించడం ద్వారా మానవుడిలోని 2వ చక్రం అయిన స్వాదిష్టాన చక్రము ఉత్తేజితం కావించబడుతుంది. స్వాదిష్టాన చక్రము మూసుకుపోవడం ద్వారా మనిషి భావోద్వేగపరంగా విస్ఫోటనం చెందుతాడు మరియు చిరాకు పడతాడు. శక్తి మరియు సృజనాత్మకత లోపిస్తుంది. పర్వతం అధిరోహించటం వలన ప్రకృతి రమణీయత మరియు ఆధ్యాత్మిక భావనల వలన స్వాదిష్టాన చక్రం ఉత్తేజితమవుతుంది. దాని వలన మనలో ఆధ్యాత్మిక భావన పెరిగి మనలో ఉత్సాహము, సంతోషము, సానుకూలత, సంతృప్తి, కరుణలతో కలిగి ఉన్న సహజమైన అనుభూతులను పొందగలుగుతాము.
మూడవ పర్వతం అధిరోహించడం వలన మనలోని మూడవ చక్రం అయిన మణిపూర చక్రం ఉత్తేజితం కావించబడుతుంది. మణిపూర చక్రం మూసుకుపోవడం వలన జీర్ణ కాలేయ సమస్యలు మనకు ఎదురవుతాయి. భావోద్వేగ స్థాయిలో నిరాశ ఉంటుంది. కోపం మరియు పరిపూర్ణత్వాన్ని కోల్పోతాము. ఈ పవిత్ర పర్వతం అధిరోహించడం వలన ఈ చక్రము ఉత్తేజితం కావించబడుతుంది. అప్పుడు మనలోని ఆత్మాన్యూన్యత భావం పోతుంది. మనం శక్తివంతులమవుతాము. మనపై మనకు నమ్మకం కలుగుతుంది. మన పనులలో మనం ఎక్కువగా దృష్టి సారించి విజయాన్ని పొందగలుగుతాము. నాలుగవ పర్వతం అధిరోహించడం ద్వారా మానవునిలోని నాలుగవ చక్రం అయిన అనాహత చక్రం ఉత్తేజితం కావించబడుతుంది. అనాహత చక్రం అనగా హృదయ చక్రం. ఈ చక్రం సమతుల్యతా స్థానము. ఇది ఉత్తేజంలో లేనప్పుడు మనిషిలో ప్రేమానురాగాలు తగ్గుతాయి. కరుణ, దయ అనేవి ఉండవు. ఈ పరమ పవిత్ర పర్వతాన్ని అధిరోహించడం ద్వారా అనాహత చక్రం ఉత్తేజితం గావించబడుతుంది. మనలో ప్రేమ, దయ, కరుణ భావనలు పెరుగుతాయి. అది మానవునికి చాలా ముఖ్యము. ఈ సృష్టిలో అన్ని జీవరాశులను సమదృష్టితో చూడగలిగిన నాడు మనలో దైవత్వము పరిడవిల్లుతుంది. అంత్యకాలమున మనము శాశ్వత శివ సాన్నిధ్యాన్ని పొందగలుగుతాము. ఐదవ పర్వతం అధిరోహించడం వలన మనలోని విశుద్ధ చక్రము ఉత్తేజితం కావించబడుతుంది. విశుద్ధ చక్రము మనిషి విశ్వాసము మరియు భావ సంభాషణ సామర్థ్యముతో ముడిపడి ఉంటుంది. విశుద్ధ చక్రము ఉత్తేజితం అయినప్పుడు సృజనాత్మకత, సానుకూలత, స్వీయ వ్యక్తీకరణ, నిర్మాణాత్మక సంభాషణ మరియు సంతృప్తి భావన కలుగజేస్తుంది. ఈ ఐదవ పర్వతం అధిరోహణ వలన ఆ పరమశివుడు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి మన చక్రాన్ని ఉత్తేజింపజేస్తాడు. ఆరవ పర్వతం అధిరోహించడం ద్వారా మనలోని ఆజ్ఞాచక్రము ఉత్తేజితం అవుతుంది. ఆజ్ఞాచక్రము మూడవ కన్నుతో సమానము. ఈ చక్రం మూసుకుపోయినప్పుడు అది మన విజయం పట్ల భయపడేలా చేస్తుంది. మీలో అహంకారాన్ని పెంచుతుంది. ఈ ఆనంద పర్వతాన్ని అధిరోహించడం వల్ల మనలో ఆజ్ఞాచక్రం ఉత్తేజితం కావించబడుతుంది. దానివల్ల ఈ చక్రం చురుకుగా ఉన్నప్పుడు వ్యక్తి ఆధ్యాత్మికంగా మరియు నమ్మకంగా ఉంటాడు. మనలో మరణ భయం పోతుంది. మనిషి భౌతిక వస్తువుల పట్ల అన్ని అనుబంధాల నుండి విముక్తి పొందుతాడు. ఈ సృష్టి అంతా శివతత్వము నిండి ఉన్నదని గ్రహిస్తాడు. శాశ్వత శివ సాంగత్యమే మన పరమావధి అని గ్రహించగలుగుతాడు. ఏడవ పర్వతం అధిరోహణ. ఇది అతి ముఖ్యమైన ఘట్టము. ఈ పర్వత అధిరోహణ కూడా మొదటి పర్వత అధిరోహణలాగా కఠినంగా ఉంటుంది. ఇది ఏడవ పర్వత అధిరోహణ. ఈ ఏడవ పర్వత అధిరోహణ మనలోని సహస్రార చక్రాన్ని ఉత్తేజితం చేస్తుంది. సహస్రార చక్రం ఉత్తేజంలో లేనప్పుడు మనసులో విధ్వంసకర ఆలోచనలు పెరుగుతాయి. మన దేహం విచారము, బాధ, నిరాశతో నిండి ఉంటుంది. ఆ ఈశ్వరుడి ఆనందతాండవము చేసిన ఏడవ పర్వతం అధిరోహించినప్పుడు మనలోని నిస్సత్తువ భావాలు, నిరాశ మొత్తము విముక్తి కావించబడతాయి. సహస్ర చక్రం ఉత్తేజితమైనప్పుడు మనలో ఆధ్యాత్మిక అవగాహన, అంతర్గత శాంతి మరియు ప్రాపంచిక విషయాలపై విశాలమైన దృష్టిని కలిగి ఉంటాము. అదిగో ఈ ప్రదేశమే ఆ పరమశివుడు ఆనందతాండవము ఆడిన ప్రదేశము. ఇదే భూకైలాసము. ఆ కైలాసనాథుడు నడయాడిన గిరులు. ఎన్నో జన్మల పుణ్యము ఉంటే తప్ప మనం ఈ సప్తగిరులను అధిరోహించలేము. ఈశ్వర, నీ కృప వల్ల పరమ పవిత్రమైన భూకైలాస దర్శనము సశరీరముగా చేసుకున్నాను. ఇంతకంటే భాగ్యము నాకు ఏమి కావాలయ్యా? నా మనస్సు నీ నామస్మరణతో ఆనంద తాండవము చేస్తున్నది. ఇది చాలు తండ్రి, ఇది చాలు. జీవిత చరమాంకం వరకు నీ నామస్మరణ చేసే అవకాశము ఇవ్వు తండ్రి. ఈ దేహము విడిచిన తర్వాత నా ఆత్మను నీలో ఐక్యము చేసుకొని శాశ్వత శివసాన్నిధ్యాన్ని నాకు కలిగించు తండ్రి. నీ చరణ సేవ చేసే భాగ్యము నాకు కలిగించు శివా.
ముండేశ్వరీదేవి ఆలయం